రెండోది అసలు నిజమైన వ్యక్తి ఆ కారు కింద ఉంటే కారు కింద రబ్బరు బంతిలాగా దొల్లుకుంటూ పోతుంది అది. రెండు సార్ అసలు దీని అంతటికీ కారణం చంద్రబాబు నాయుడు గారు. ఏవనగా చంద్రబాబు నాయుడు గారిని పెట్టాలి. ఎందుకంటే కరెక్ట్ కాదు. ఎలా కరెక్ట్ కాదంటారండి? ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడు, Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి వెళ్తుంటే బందోబస్తు కల్పించకుండా, రోప్ ఇవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా డ్రామాలు ఆడితే మరి ఇప్పుడు ఈ మరణానికి ఎవరు కారణం? అదే మీరు రోప్ అయి ఉండి పోలీసులు కంట్రోల్ ఉంటే అతను ఆ వెహికల్ ఎదురుగా వెళ్ళడు కదా. ఏదైతే AP 26E 000 అనే వెహికల్ ఎదురుగా వెళ్ళడు కదా. మరి నీ పోలీసులు నిర్లక్ష్యం, నువ్వు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఏదైతే Z+ కేటగిరీ ఉన్న వ్యక్తికి బందోబస్తు ఇవ్వకపోవడం వల్ల ఇది ప్రభుత్వ హత్య. ఈ ప్రభుత్వ హత్యకు బాధ్యుడు A1 చంద్రబాబు నాయుడు గారు, A2 ఈ రాష్ట్ర హోంమంత్రి, అంటే హోంమంత్రి డమ్మీ కాబట్టి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి, ఆయన డమ్మీ అనుకుంటే మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఆయన ప్రస్తుత షాడో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్. సో ముందు వాళ్ళని A1 A2 పెట్టాల్సిన రూల్స్ ప్రకారం సార్. అసలు ఈ కుట్ర ఎప్పటి నుంచి జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలాంటి కుట్రలు ఎప్పటి నుంచి జరుగుతుందంటే ఏదైతే మిర్చి యార్డ్కి వెళ్ళాడు ఫస్ట్, అక్కడే పోలీసులు బందోబస్తు ఇవ్వాల, జగన్ గారి మీద కేసు పెట్టారు ఎందుకు వెళ్ళారని చెప్పి. 2 రాప్తాడు, ఏదైతే తర్వాత పొదిలి, దాని తర్వాత సత్తెనపల్లి. సో మీరు క్లియర్ గా చూసుకుంటే చూడండి సార్, వాళ్ళు ఇక్కడ నేను ఎందుకు అవి కూడా ప్రస్తావిస్తున్నా అంటే కుట్ర బయటకు వస్తుందా? కుంటి మధ్య హెలిప్యాడ్ ఘటనలో తులి దశకు విచారణ కుట్ర బయటకు వస్తుందా? పైలట్ కో పైలట్ జవాబులపై పోలీసుల అసంతృప్తి. పైలట్ కో పైలట్లు జవాబులపై పోలీసుల అసంతృప్తి. జూన్ 10న హాజరై వైసీపీ శ్రేణి హెలికాప్టర్ వద్దకు దూసుకొచ్చినప్పుడు విండ్ షీల్డ్ దెబ్బతినలేదని, ఫ్లెక్స్ విండో ఫ్యాన్ పగిలిచ్చిందని, దీంతో జగన్కి ఇబ్బంది వస్తుందని భావించి ఆయన వదిలేసి వెళ్ళిపోయామని చెప్పి పైలట్లు చెప్తే దీంట్లో కూడా కుట్ర కోణం ఉందా? మరి గాల్లో పంపిస్తా ఉన్నారు కదా, కుట్ర కోణాలు ధరలేపింది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు 100 మందితోనే రావాలి, ఎందుకు చంపేస్తారా 100 మంది అంటే సెక్యూరిటీ లేకపోతే? అంటే జగన్మోహన్ రెడ్డి గారు 100 మందితో వస్తే మీరు ఒక 1000 మంది మీ తెలుగుదేశం వాళ్ళని పెట్టి జగన్ గారిని స్పాట్లో లేపేద్దామని ఏమన్నా కుట్రకి తరలేపారా? అందుకని 100 మందికి ఏ నాయకుడికి 100 మంది అండి? ఆయన ఉన్న పవన్ కళ్యాణ్ లాగా మొన్నటిదాకా సర్పంచ్గా లేనటువంటి వ్యక్తి, వార్డు మెంబర్గా కూడా ఇప్పుడు వరకు గెలవనటువంటి వ్యక్తి. అది చెబుతున్నాను కదా, ఆయన తోలు తెస్తా తిత్తి తెస్తా అంటున్నాడు కదా. ఎవరు తోలు తీయాలి? మీ పోలీస్ వ్యవస్థ తోలు తీయండి. మీ ప్రభుత్వం నాయకులు చెప్పకూడదు అన్నారు కదా. కాదు సార్, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు సంబంధించి ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉంది అనేది క్లియర్ గా మీకు ఈ విజువల్ చూడండి సార్. మిర్చి యార్డ్ దగ్గరికి వెళ్తే సెక్యూరిటీ లేదు, అట్లా మీకు కలర్లో చూపిస్తా ఒక్క సెకండ్. మిర్చి యార్డ్ దగ్గరికి వెళ్తే అంటే జగన్ గారి వెహికల్ మీదకి ఎలా వస్తున్నారో జనం చూడండి. దానికి అదే పోలీసులు బందోబస్తు ఉంటే ఖచ్చితంగా అది రాదు కదా. ఒకసారి జూమ్ చేయండి అన్న. గుంటూరు మిర్చి యార్డ్ అది చూడండి సార్. గుంటూరు మిర్చి యార్డ్కి వస్తే అక్కడ అసలు పోలీసులు లేరు. రాప్తాడు చూడండి, డైరెక్ట్ హెలిప్యాడ్ దగ్గరికి, కింద పొదిలి, దాని కింద చూస్తే నిన్న సత్తెనపల్లికి సంబంధించి పల్నాడు, దాని కింద చూడండి డైరెక్ట్గా జగన్ గారి క్యాంప్ ఆఫీసు కార్యాలయం దగ్గర నిప్పిపెట్టిన దుండగలు నిన్న వచ్చి తాటికాయలు ఇస్రేజ్ వెళ్తారు. మరి ఆ సీసీ ఫుటేజ్లో ఉంది కదా, ఇప్పుడు వరకు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదండి? సో మొన్న రప్ప అని బ్యానర్ తెలుగుదేశం వాళ్ళ చేత పట్టిస్తారు. ఇప్పుడు మళ్ళీ అది అయిపోయింది, అది కొత్త కేసు. ఇప్పుడు అది క్లోజ్, కొత్త తీసుకొని వచ్చారు తెర మీదకి. దొరుకుతుందని వెతికారు. 4 రోజుల తర్వాత ఇప్పుడు అందరూ అడుగుతారు కదా దాని కంటిన్యూషన్ వీడియో ఏదని. ఒకవేళ నిజంగా పడి ఉంటే 4 రోజుల తర్వాత వస్తుంది. రమణారెడ్డి అనే డ్రైవర్ జగన్ గారు తోసి నీకు డ్రైవింగ్ చేయట్లు రావట్లేదు నువ్వు తప్ప అని జగన్ గారు ఇక్కడికి వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చొని తొక్కి పడేశాడు, చంపేశాడు. మీ బతుకులు మీరు ఇలాంటి ఫేక్ బతుకులు. ఇప్పుడు యోగాంధ్ర కార్యక్రమం మొత్తం అటర్ప్లాప్ అయింది. 25,000 మంది గిరిజనులు తీసుకొని వెళ్ళి గిరిజన బాలికల్ని వాళ్ళకి 1000 మందికి 2 టాయిలెట్లు అండి. 1000 మందికి 2 టాయిలెట్లు. 5,000 మందికి ఒక టెంట్ వేశారు. ఆ 5,000 మందికి 10 టాయిలెట్లు. ఆడపిల్లలు, చదువుకునే పిల్లలు ఉంటాయి. అంత ఆ కార్యక్రమం అయ్యేటప్పటికి నిన్న రోజు ఇది రిలీజ్ చేసేయాలి. సో ఇది ఖచ్చితంగా కుట్రకోణం అనేది క్లియర్ గా కనపడతా.